ఈ వాంబే కాలనీ నుంచి బయటకు వచ్చే జంక్షన్స్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సంవత్సరానికి మీకు ఏమైనా తెలుసా? మీ కళ్ళ ముందు ఏదో ఒకటి చూస్తారు, యాక్సిడెంట్ అయిందని మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోతారు. కానీ ఒక సంవత్సరం లెక్కలు తీస్తే ఇక్కడ వందల యాక్సిడెంట్లు అవుతున్నాయి. అర్థమవుతుందా? ఈ జంక్షన్ కానీ డాబా కొట్లకి వెళ్ళేది కానీ మెయిన్ రోడ్లకు వచ్చే జంక్షన్లో ముఖ్యంగా మీరందరూ కూడా డ్రైవింగ్ సంబంధించిన సేఫ్టీ గురించి ఆలోచించకపోవడం వల్ల వచ్చే సమస్యలు. సేఫ్టీ అన్నది మీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. మీరు ఇంట్లోంచి బండి తీసుకొని బయటకు వచ్చేటప్పుడే హెల్మెట్ అన్నది పెట్టుకోవాలి. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాలు మీకు ప్రత్యేకంగా ఇన్నిసార్లు చెప్తున్నాం కదా, ప్రతిసారి హెల్మెట్ పెట్టుకోవాలి. చిన్న దూరం అయినా దగ్గర దూరం అయినా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు? ఇక వేరే ఆర్గాన్కి ఏదైనా ఇంజురీ జరిగినా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ హెడ్ ఇంజురీ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు, డైరెక్ట్గా ప్రాణాపాయంగా వస్తుంది. లేదు ప్రాణాపాయం కాకపోయినా కూడా హెడ్ ఇంజురీ వల్ల జరిగే నష్టాలు చాలా సివియర్గా ఉంటాయి. ఏమన్నా కొన్ని అవయవాలు ప్యారలైజ్ అయిపోతాయి, లేదంటే బెడ్ రిడన్ అయిపోతారు, వెన్నుపూస పాడవుతుంది. రోడ్ యాక్సిడెంట్ అన్నది కేవలం మీ ఒక్కళ్ళకి జరిగే యాక్సిడెంట్ కాదు, మీ కుటుంబం రోడ్డును పడిపోతుంది. చెప్పండి, మీ అందరికీ కుటుంబంలో బాధ్యతలు ఉన్నాయా లేదా? కష్టపడేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, మీ అందరికీ బాధ్యతలు ఉన్నాయి. అవి చేసేటప్పుడు ఈ బద్ధకం, ఈ నెగ్లిజెన్స్ ఎందుకు? బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. హెల్మెట్ను కూడా చాలా ప్రాపర్గా లాక్ చేసి పెట్టుకోవాలి. మీరందరూ ఒకళ్ళనొకళ్ళు చూడండి, ఒక్కళ్ళకైనా హెల్మెట్ ఉందా? చూడండి, ఒక్కళ్ళ చేతిలోనైనా హెల్మెట్ ఉందా? అంటే వాంబే కాలనీలో ఉంటే ఎవరో హెల్మెట్లు పెట్టుకోరా? కరెక్ట్ కాదు కదా. మీ గురించే కదా చెప్తున్నాం. ఎక్కడో వేరే సెంటర్లో విజయవాడలో మీరు ఏ మూలకి వెళ్ళినా కెమెరాలు ఉంటాయి. ఏ పోలీస్ స్టేషన్ దాటి ఈ పోలీస్ స్టేషన్ పరిధి దాటితే సత్యనారాయణపురం, అటు దాటితే సూర్యారావుపేట, ప్రతి చోట పోలీసులు కంపల్సరీగా హెల్మెట్ గురించి అడుగుతారు, అన్ని రికార్డ్స్ వెరిఫై చేస్తారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవటం, ఈ సెల్ ఫోన్ రైడింగ్ అవాయిడ్ చేయటం, ఎంత పని ఉన్నా ఆపి ఒక్క నిమిషం సెల్ ఫోన్ మాట్లాడుకొని వెళ్ళాలి. అది ఇంపార్టెంటే. కాబట్టి మీ పర్సనల్ కేర్ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. అదేవిధంగా త్రిబుల్ రైడింగు, అది కాక సాయంత్రం పూట ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెళ్తారు, తాగి వెళ్ళి మీరు బండిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు మీతో పాటు ఇంకో ప్రాణానికి ప్రమాదం. మీరు వెళ్తారు, మీకు హాని చేసుకోవటమే కాకుండా వేరే వాళ్ళని గుద్దితే అనవసరంగా అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి ఇంజురీస్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క దాంట్లోనైనా ఏ ఒక్కటి మనకు జరిగినా పర్మనెంట్గా మనం డిజేబిలిటీ అంటే శరీరాన్ని అవయవాన్ని కోల్పోవటమో, లేకపోతే తలకి హెడ్ ఇంజురీ జరిగితే ప్రాణాలు కోల్పోవటమో జరుగుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీలో కొంతమంది మైనర్లు ఉన్నారు, తర్వాత లైసెన్స్లు అయ్యి అప్లై చేయకుండా తిరుగుతున్నారు. మీ బండికి ఇన్సూరెన్స్ ఉన్నా, మీకు యాక్సిడెంట్ చేసిన బండికి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీకంటూ లైసెన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీకు ₹1 ఇన్సూరెన్స్ కూడా రాదు. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? మీ బండికి 10,000 ఇన్సూరెన్స్ చేయిస్తారు, మిమ్మల్ని గుద్దిన కారుకు ఒక 50,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ నీకు లైసెన్స్ లేని రోజున ₹1 కూడా ఇన్సూరెన్స్ రాదు. రోడ్డు రూల్స్ అర్థం చేసుకోండి. ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో, ఏదైతే నిర్దేశిత నియమాలు ఉన్నాయో అవి అర్థం చేసుకోకుండా మీరు బళ్ళు బయటికి తీసుకొచ్చి యాక్సిడెంట్లకు గురైతే అర్థమవుతుందా? అల్టిమేట్గా లాస్ అయ్యేది మీరే. గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ లేకుండా తిరగొద్దండి. మేము చలానాలు చేసిన తర్వాత మీ పాత రికార్డు చూస్తే మొత్తం మాకు అర్థమవుతుంది. హెల్మెట్లు లేవు, ఇప్పటికీ 10 సార్లు హెల్మెట్ పెట్టుకోలేదు, 5 సార్లు చలానాలు చేశారంటే ఈసారి మీకు మీ డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేయించి బళ్ళు సీజ్ చేస్తాం. అర్థమైందా? ఊరికనే చలానాలు వేసి మిమ్మల్ని పంపేది లేదు. మీలో మార్పు రావాలన్నదే ఈ ప్రయత్నం. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, మీది ఒక్కసారి చలాన్లో ఫోటోగ్రాఫ్ వస్తే ఆ ఫోటోగ్రాఫ్ తోటి సిటీలో ఉన్న అన్ని కెమెరాస్ కూడా వెరిఫై చేయొచ్చు. చేస్తే ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సిగ్నల్ దాటారని కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేశారని కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేశారని అన్నీ మాకు కంప్యూటర్ మీదే వస్తాయి. అర్థమవుతుందా? పెట్టుకుంటారా హెల్మెట్లు అందరూ? హెల్మెట్లు అందరూ పెట్టుకుంటారా? లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తారా? ఇక్కడే దగ్గర దూరమే, చిన్న దూరమే అని చెప్పి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు. అర్థమవుతుందా? ఇది అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాము. మళ్ళీ ఇది రిపీట్ చేస్తే మాత్రం చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది ట్రాఫిక్ సైడ్ నుంచి. అర్థమైందా? ఓకే.